భోంచేయమ్మా, తినమ్మా, తీసుకో. అరే ఏ యాదవ్ జరుగు, నేను డీల్ చేస్తా. చల్ అన్నం నేను. అదేందమ్మో ఆంధ్రప్రదేశ్లో అన్నం లేక అన్నమో రామచంద్ర అంటారు. నువ్వేందమ్మో అన్నం తినమంటే తిననో యాదవ్ అంటున్నావు. నీకో సీక్రెట్ చెప్పానా? గల్లీలో పోరగాళ్ళు అన్నం తినక మారాం చేస్తే యాదవ్ వస్తాడు, యాదవ్ని చూపిస్తా, యాదవ్ ఎత్తుకపోతాడు అని బెదిరించి మరీ అన్నం తినిపిస్తాడు. అది గది యాదవ్ అంటే. అన్నం తింటావా తన్నులు తింటావా? నువ్వు కొట్టింది యాదవ్ని కాదు, యాదవ్ ఇజ్జత్తిని. అరే మా 4 ఫాదర్స్ గురించి చెప్పురా బాయ్. అవునండి, వాడికి 4 ఫాదర్లు. అరే 4 ఫాదర్స్ అంటే తండ్రుల గురించి కాదు, తాత ముత్తాతల గురించి. నీ అయ్యా చదువుమంటే చదవలే, లంగా చొప్పతి వాటి తిరుగు. తినండి. రే నువ్వు నువ్వు అతిథిగా వచ్చావో మేము ఎత్తుకొస్తే వచ్చావో అన్న విషయం పక్కన పెడితే మా ఇంటికి వచ్చిన మొట్టమొదట మనిషివి నువ్వు. నువ్వు తినకపోతే మేము ఎవ్వరం తినం. నువ్వు ఒకవేళ ప్లేట్ విసిరేస్తే నేను వెళ్ళి వాడి ప్లేట్ కూడా తీసుకొస్తాను. కానీ వాడిని చూసావా? అడవిలో తిరిగి తిరిగి అరిగిపోయాడు పాపం. వాడు ఒక్క పూట తినకపోయినా వాడి జీవితం ఆరిపోద్ది. నీకు కావాలంటే మా ఆకలిని చంపుకుంటాం, కాదు వాడినే చంపుకోవాలంటావు. నీ ఇష్టం, నీ చేతుల్లో ఉంది. ఏయ్ బతిమలాడతారేంటి? ఏ తినా. రేయ్ నేను మాట్లాడతాను కదా, నువ్వు వెళ్ళు. తొందర పడుకోవాలి, మా అత్తలు ఫోన్ చేస్తుంది. నువ్వేం అనుకోకమ్మా, వాడు అద్దం లాంటోడు. నువ్వు ద్వేషిస్తూ వాడి ముందు నిలబడితే ద్వేషిస్తున్నట్టే కనపడతాడు. అదే ప్రేమిస్తూ వాడి ముందు నిలబడితే ఆకాశమంత ప్రేమను చూపెడతాడు. ఆ ప్రేమ వల్లనే నేను ఎన్నిసార్లు ఇక్కడి నుంచి పారిపోవాలనుకున్నా పారిపోలేకపోతున్నాను. ఏమనిపిస్తుంది? పారిపోవాలని. పారిపోదామా? ముందు నువ్వు భోంచేయి, తర్వాత పారిపోదాం. ఎప్పుడు? రాత్రికి. తిను. పారిపోతున్నాం కదా రాత్రికి. లే పండా, పండా లే, తొందరగా లే. లే పండా, మళ్ళీ ఆ కిట్టప్పుడు వచ్చేస్తాడు. లే లే. ఏయ్ యాదవ్, అబ్బా ఇదేంది యాదవ్కు నిద్ర పడతలేదు. ఇట్లయితే లాభం లేదు. యాదవ్కు నిద్ర పట్టదా? ఇది చూస్తే గింతంత ఉంటుంది, కడుపులో పోతే లొల్లి లొల్లి చేస్తుంది. దీని తల్లి వేస్తా. అబ్బో కొడుకులు రుచి మారారు నిద్రకు. అరే ఏంది ఇది? ఇదేంది రామ్ గోపాల్ ఉన్న సిచ్యువేషన్లా ఉంది. యాదో సిప్పేసి సిచ్యువేషన్. అరే మంది. అరే 47. అరే 47 ఏంట్రా? అది వచ్చిందిరా. అది వస్తే బాత్రూమ్ లోకి వెళ్ళి నన్ను ఎందుకు లేపుతా? అలాంటిది కాదు, దయ్యం వచ్చింది. దయ్యం వచ్చిందా? యాదవ్ అని చెప్పి వెళ్ళిపోతే. యాదవ్ అంటే నీకు తెలుసు, నాకు తెలుసు, దయ్యానికి తెలుసురా. అరే చిచ్చా, అరే చిచ్చా. ऐसा करे तो वैसा करेंगे, वैसा करे तो बड़ा करेंगे, बड़ा करे तो दूर करेंगे. ఫట్7. అరే 47 ఏంట్రా? మిమిక్రీ చేస్తాడు కొడుకు.
పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తప్ప పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి మన అబ్దుల్ కలాం మనిషి కాదు తల మనిషి వెళ్తూ చూపిస్తారు పడుకో కనీసం అబ్బబ్బబ్బా, ఒక్క పెగ్గు తాగితే నరకం చూపిస్తావురా నువ్వు బా. నాకు నిద్ర వస్తుందిరా. కలిసి వచ్చినాం కలిసిపోవాలి. ఆయన అడవిలో ప్రతిక్రియ కాదురా, చచ్చిపోయేవారు కలిసి ఉన్నామని. అది అడవిలో కొడుకు సుఖం మెరిగిండు నిద్రకు. అడవిలో చచ్చిపోతున్నా ఎవడు పడుకునేటోడు కాదు. ఇక్కడ నేను చచ్చిపోయినా ఎవడు నిద్ర లేచట్లేడు. పేపర్ తెచ్చుడుగా తెలుసా తిట్టాలి. నీకు కూడా అలవాటు ఉందనుకున్నావు కదరా. ఏమైందిరా? కుక్క కరిచిందా? బల్లె కోటర్ కావాలా? రే పిట్స్ అనుకుంటా. ఎయిట్సా? అరే ఇక్కడి నుంచి పారిపోవాలని చూసావు, ప్రాణాలతో వెళ్ళి పడుకో. ఈ ఇంటికొచ్చాకేంటో అన్ని రివర్స్ అయిపోతున్నాయి. అరే బండోడా, అసలు ఈ ప్రపంచంలో దయ్యాలు ఉన్నాయంటావా? ఏమో, ఎవరికి తెలుసు? యారా నీకు ఇంకేం తెలుసు? బకెట్ల సాంబార్లో సింగిల్ ఇడ్లీ వేసుకొని తినిపోయాడటం తప్ప. నీకు దయ్యాలంటే భయమా? హలో, ఎవడికమ్మా భయం? మా బామ్మ చింత చెట్టు సూరమ్మ చింతకాయలు రాలగొట్టాడు, దయ్యం పళ్ళు రాలగొట్టే తెలుసా? ఆమె నక్షత్రంలో పుట్టా. దయ్యాలకి అంటే చుచ్చమ్మా. నీకు భయమేమో, నువ్వు చూసుకో. ఛాన్స్ లేదుగా. ఏ కుడుతడ మీద మట్టుంటే దెయ్యాలు దగ్గరకు రావంట. అవునా? ఏది? ఈ ఫైర్ నా జీవితాన్ని మార్చేస్తుంది. ఇదిగో మచ్చ. మచ్చ అంటే పుట్టి మచ్చ, పెట్టుకున్న మచ్చ కాదు. చెప్పాలి కదరా, చెప్పాలి కదరా. ఏంటి ఈ రోజు అక్షయ్ బర్త్డే కదా, కేక్ కటింగ్ ప్లాన్ చేశా. నేను రావు. నీ కేకు, నీ సెలబ్రేషన్, నీ లవ్, నువ్వు మరి నీ పరిస్థితి ఏంట్రా? హలో, థ్యాంక్ యూ రా బండుడా. నువ్వు ఉన్నావు అనుకో, రేపు నీలాంటి మేకపోతున్నోడి బలిచ్చేసి నీకు పలావ్ చేసి పెడతా. వీడు భయంతో చచ్చిపోతున్నాడు, నువ్వు వెళ్ళు. సర్లే, మీ ఇష్టం. నిన్ను దేవుడు కాపాడతాడు. నువ్వు పడుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళగరోయ్, నువ్వు నన్ను కాపాడాలి. చిప్పి కంటే కేకే బాగుంటుంది, పోదాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఒరే బండోడా, నీకేమైనా భయం వేసింది అనుకో, నన్ను గట్టిగా పట్టుకో. అమ్మో, బండనా కొడుకు ఉంటానని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దయ్యం వస్తే నా పరిస్థితి ఏంటి? కొప్ప తీసి వచ్చేసిందా? చూద్దాం. దయ్యం నువ్వు రావు, నాకు తెలుసు. ఇప్పుడు కరెంట్ పోయింది. కరెంట్ పోయిందా? లైట్లు అయిపోయినాయా? ఈ లైట్ పోవడం కూడా భలే కలిసి వచ్చింది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. మా అమ్మ పేరు చెప్పంగానే దయ్యానికి మొత్తం పడిపోయినట్టుంది. అప్పుడంటే అమ్మాయి ఉంది కాబట్టి వదిలేసా. ఇప్పుడు రమ్మను, సుస్సు 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 పోయిస్తా. వచ్చిందా? చూద్దాం. పిలవంగానే వచ్చేద్దాం, పని పట్లేదు ఇంటికో. దీనమ్మ మ్యారీ షో. హ్యాపీ బర్త్డే. ఈ రూమ్ బర్త్డే పార్టీలు దయ్యం కనపడిందిరా. మొదటి
టీచర్ నేను చెప్పేది కూడా అదే కదరా స్వామి. ఎరా తాళం పడిందా? పడింది. ఇయ్యే మానుకో. మరి ఎందుకు డౌటు? ఎవరు? నేను నా ఫ్రెండ్స్. బెల్ ఎందుకు కొట్టారు? మేము బెల్లు కొట్టామా? మీ వేషాలు నా దగ్గర కాదు, కోసి కారం పెడతాం. కోసి కారం పెడతానంటదేంట్రా? రండ్రా. దీని దెబ్బకున్న యాంగర్ ఇంకెక్కువ పిల్ల ఉంది. రే పాపరా బెల్లు కొట్టేది. ఊరిని ఇప్పుడు అమ్మాయి వస్తే మనమే కుట్టామని అనంత పని చేద్దరా. అవునరా. అసలే తేడా క్యాండిడేట్. రే లిఫ్ట్ వచ్చినట్టే. రే లిఫ్ట్ అడగ లేట్ ఎలా ఉంది, మెట్లు మీద వెళ్ళిపోదాం. సరే ట్యాగ్ ఒకటి చూసి రే నిన్ను నాకెదిరి ఆర్టికల్ చూసారా? ఇండియాలో 1000 మంది అబ్బాయిలకి 940 మంది అమ్మాయిలు ఉన్నారంట. మిగతా 60 మంది పరిస్థితి ఏంట్రా? లైఫ్ లాంగ్ బ్యాచులర్సే. అమ్మయ్యా నేను సేఫ్ రా, నాకు నా జెన్నీ ఉంది. నీకంత సీన్ లేదు, నువ్వు 60లో ఉండిపోవాల్సిందే. రే బాధపడకరా, ఆ మిగిలిన 60 మందిలోనే సీఎంలు పిఎంలు ప్రెసిడెంట్లు అయ్యారు. మరి 940 మంది ఏం చేస్తారా? గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తారు. అమ్మో గ్యాస్ స్టవ్ అంటే గుర్తుకొచ్చింది. కిచెన్ లో గ్యాస్ ఆపడం మర్చిపోయాను. హలో ఏమైనా ఎక్కడున్నా? కార్తీక్ సార్, నిన్న జపాన్ కంపెనీతో ఎవరు మాట్లాడారు? సుధీర్ సార్. నేనే సార్. సుధీర్, కమ్ టు మై క్యాబిన్. సాఫ్ట్వేర్ రంగంలో యాపిల్ కి ఎంత క్రేజ్ ఉందో పైనాపిల్ కి అంతే క్రేజ్ ఉంది. వాడు ఐఫోన్ ఇచ్చాడు, మనం వైఫోన్ ఇచ్చాం. వాడు మ్యాక్ ఇచ్చాడు, మనం క్రాక్ ఇచ్చాం. నేనుందుకు మాట్లాడటం మొత్తం నువ్వే మాట్లాడరా? నేనుందుకు ముందు సంక్రాంతిగా పోరా. చెప్పు తీసుకోడతా. బుద్ధి లేదా నీకు? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తావు. సార్ మన కంపెనీ గురించి నాకు తెలుసు కదా సార్, మళ్ళీ నాకెందుకు చెప్తున్నారు? తమ్ముడు గాలి సుధీర్, అన్నీ తెలిసిన వాడివే, మరెందుకు జపాన్ కంపెనీ వాడితో అలా మాట్లాడావు? నేనే మాట్లాడాను సార్. గుర్తులేదంటరా? నువ్వు కూడా జపాన్ భాషలో హద్దిలి, పోడియా, తడికిలి, తొండి, తోడికి, పత్తిలి, హూడిదా, కలిగిలి, తండ్రి బూతులు ఇవి నేను నిన్ను తిట్టినవి కాదు తమ్ముడు, నువ్వు జపాన్ కంపెనీ వాడిని తిట్టినవి. అలా ఎందుకు తిట్టావు? సార్ అసలు నేను ఎందుకు తిట్టానో తెలుసా? మీరే చూడండి. చెప్పు, ఎందుకు తిట్టావు? చూడండి సార్. సార్ ఆడి క్లయింట్ అవచ్చు, అడిగంటే పై ఓడే ఉండొచ్చు, కానీ మన పైనాపిల్ ఏమంటే మాత్రం నేను ఊరుకోను సార్. తమ్ముడు గాలి సుధీరు, అవి తిట్లు కాదు, జపాన్ క్లయింట్ మన గురించి అడుగుతున్నాడు. అవునా సార్? సారీ సార్, మరి అలా అని తెలియక మాట్లాడారు సార్. పైనాపిల్ స్లైస్ తినండి. ఆల్రెడీ నేను తిన్నారుగా. సారీ సార్. తినరా? ఏమిటయ్యా, ఎవరైనా చూస్తారు, అర్థం చేసుకోవు. ఏం చూస్తున్నారా? నువ్వు ఈ ఊరు వచ్చి మా ఎదురింట్లో దిగినప్పటి నుంచి పేపర్లు ఇచ్చడం మాత్రమే చూస్తున్నాం. బ్రేక్ ఇన్స్పెక్టర్ కొండలరావు. ఇలాంటివన్నీ మేము స్కూల్లో ఉండగానే మా పనమ్మాయి మీద ప్రయోగించామమ్మా. అలాగా? రెస్పాన్స్ ఇచ్చినారా? లేదు, నేను నీకు పిన్ని వరుస బాబు అని చెప్పి. నిజమే, మీ బాబు పనమ్మాయిల స్పెషలిస్ట్ కదా. అయినా బావా పెళ్ళై 10 ఏళ్ళు అయింది కదా, అక్కంటే నీకు బోర్ కొట్టలేదా? లేదురా, రోజు రోజుకి కొత్త యాంగిల్ కనిపించి పిచ్చెక్కిస్తుంది. అబ్బా కాస్త ఊరుకుందరు. మీరేంట్రా పొద్దున్నే గోడెక్కారు? టిఫిన్ అయిందా? లేదక్క, అందుకే గోడెక్కాం. నువ్వు పెడతా అంటే దిగుతాం. ఎరా సుబ్బు, ఈ రోజు మీ అమ్మ ఏం టిఫిన్ చేసింది? రాత్రి మిగిలిన ఉప్మా, పొద్దున కలిపిన ఇడ్లీ పిండి కలిపి ఇడ్లీ ఉప్మా అనేదో చేసింది. అది తినే కర్మ మా నాన్నకు కానీ నాకెందుకని చెప్పి ఇక్కడ వేళ. పర్లేదులేరా, మీ బావగారి చేత కొంచెం పిండి ఎక్కువ రుబ్బించానులే. వచ్చి తలతోడు. వస్తున్నా. అక్కడే గాడిలో నువ్వే చూసుకో. మేడం కనీసం వచ్చి తలైన దూతారా? వస్తున్నానండి. నువ్వు ఆగాక తలగని సీన్ లేదు, అది ఎలా దూవినా అలాగే ఉంటది. ఏంటి బంగాల్కొండ దోచుకోవాలా? నేను ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి 3 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి శన్యులాగా పట్టారు. ఒరేయ్, మొగుడు పిల్లల తర్వాత కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. తల
తల తుడుస్తుంటే నడుం చుట్టూ చేతులు వేసి వాటేసుకోవడం ఆహా. ఆఫీస్కి వెళ్తూ కావాలని బటన్ తెరుకుంటే తను దాన్ని కుడుతున్నప్పుడు నుదుటి మీద ఇంకా ఇంకేంటి నా కర్మ. ఇలాంటివన్నీ చేయాల్సింది పోయి టీవీ సీరియల్స్ లో చూసుకోవాల్సి వస్తుంది. అక్కో కొండలరావు గారికి ఆఫీస్ టైం అయిందంట, బయలుదేరుతున్నారు. బాబు స్కూల్ ఫీజుకి, ఇదేమో పాప ఫిక్స్డ్ డిపాజిట్ కి. బాయ్ బాను డార్లింగ్. బాయ్ అక్కనే అడిగి తెలుసుకుందాంరా. రే నాకు హాస్పిటల్ టైం అయింది, మీరు వెళ్ళేటప్పుడు లాక్ చేసి కీస్ పూల తొట్లో పెట్టేయండి. అక్క చిన్న డౌట్ వచ్చింది. సాధారణంగా ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ని పెళ్లి చేసుకుంటారు, ఒక ఇంజనీర్ ఇంకో ఇంజనీర్ పెళ్లి చేసుకుంటారు. కానీ నువ్వు ఓ డాక్టర్ అయ్యుండి మన క్రాక్ ఇన్స్పెక్టర్ మన బ్రేక్ ఇన్స్పెక్టర్ కొండలరావు గారిని ఎలా పెళ్లి చేసుకున్నావో చెప్తావా? సరిగ్గా 12 ఏళ్ల క్రితం నేను హౌస్ సర్జన్ చేస్తుండగా ఒక యాక్సిడెంట్ కేసులో ఈ క్రాక్ ఇన్స్పెక్టర్ హాస్పిటల్ టైం అయింది, వెళ్తావా? థ్యాంక్స్. రండి, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. అయ్యయ్యో 2 రోజులకి ఇలా చిక్కిపోయారేంటండి? హోటల్ ఫుడ్ పట్టలేదే. ఒరే ఇది పట్టుకొని చెప్తాను, ఎక్కుతామే సన్నాసి. వైజాగ్ లో వర్క్ పెండింగ్ ఉండిపోయింది, రాత్రి పగలు ఒకటే పని. బావా ట్రైన్ లో వచ్చావా? గోదావరిలో బెత్త దొరకు నిలబడి వచ్చాను రా. గోదావరి పట్టాలు తప్పి 6 గంటలు లేట్ గా వస్తుందని టీవీలో చెప్పారు. వెరీ గుడ్, చెప్పాలి కదా, లేకపోతే నాకెలా తెలుస్తుంది? ఒరే ట్రైన్ పట్టాలు తప్పగానే నాకు పట్టుదల ఎక్కువ కదా. నాకు తెలుసు కదా కదా, అందుకని పట్టాలు పట్టుకుని వచ్చాను రా. అయ్యి బాబు ఇది ఏం బావా పరిచిపోయిందా? కాదురా సెల్ ఫోన్. అయ్యయ్యో పోయిందా? ట్రైన్ లో ఎవరో కొట్టేసుంటారు, వద్దంటున్నా వినకుండా 5,000 పోసి. పోతే పోయింది లేవే, మళ్ళీ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆఫీసులో దొరుకుద్ది. బావా పోయిన ట్రైన్ లో కదా ఆఫీస్ లో దొరుకుతుంది. ఐడియా సెల్ ఫోన్ నంబర్ నాకు తెలుసు కదా. ఈయన ఫోన్ ఇక్కడ మర్చిపోయి క్యాంప్ వెళ్ళిపోయారే. హలో మీరు లేడీసా? అవునబ్బాయి, నువ్వెవరు? నా పేరు ఫోన్ కొట్టేసిన అర్థంగా లైన్ లో ఉంది. అంత కంగారు దేనికండి? ఎందుకలా ఇదైపోతున్నారు మీరు? మిమ్మల్నే ఇప్పుడు లీలగా గుర్తుకొస్తుంది. ట్రైన్ బాగా రష్ గా ఉందోలే, నా పక్కన లేడీ నిలబడి జబ్బగిలి జేబులో చేయబెట్టి. చిచి, ఆడ మనిషి జేబులో చేయి పెడితే మీకు తెలియలేదా? నేను ఫోన్ కోసం అనుకోలేదు. హలో ఆ ఫోన్ మా బావగారిది కాదు, మా వారిది. ఫోన్ పెట్టరా. అంత కోపం దేనికండి? రే సోంబాబు ఏమంటుందిరా? ఫోన్ అలా ఆయన అంటున్నే. హలో మీ ఆయన పేరేంటి? బిల్ ఆడి నీకెందుకురా? నేను మాట్లాడతాను, ఉండండి. హలో 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 హలో, ఎవరు? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. ఎక్కడా వెళ్ళలేదు, ఫోన్ పెట్టాయి. ఏమండి, ఇందాక నుంచి చూస్తున్నాను, దేనికండి అంత కంగారు? మిమ్మల్ని ఎందుకంటే కంగారు మొన్న. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? మాదాపూర్ లో మీ వాళ్ళు